హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తేదీలను ప్రకటించటంతో పాటు ఏర్పాట్లు చేసే పనిలో పడింది. ఈ మేరకు మంగళవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్లను కూడా ప్రారంభించింది. సరస్వతి నది పుష్కరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి. ఇందుకోసం పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగానే పుష్కరాల పూర్తి సమాచారంతో కూడిన వెబ్ పోర్టల్ యాప్ను తీసుకువచ్చారు. సరస్వతి పుష్కరాలు ముఖ్యమైన అంశాలు. దేశంలో ప్రాశస్త్యం ఉన్న 12 నదులకు పుష్కరాలు జరగడం సాంప్రదాయంగా వస్తుండగా ఏటా ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ 12 నదులలో సరస్వతి నది కూడా ఉండటంతో 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి. ప్రాణహిత గోదావరి నదుల సంగమం అయిన కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని పవిత్రమైన సంగమంగా భావిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. రెండు నదులు సంగమించిన చోట సరస్వతి అంతర్వాహిని నది ఉద్భవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మే 15వ తేదీన శ్రీ గురుమానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవనంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. మే 17వ తేదీన తూని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 15వ తేదీన పుష్పగిరి పీఠాధిపతి అభినవనంద దివ్య శంకర భారతి మహాస్వామి పుష్కర స్నానం చేస్తారు. మే 19వ తేదీన నాసిక్ త్రయంబకేశ్వర్లోని మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్, 13వ తేదీన హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి పుష్కర స్నానం ఆచరిస్తారు. సరస్వతి పుష్కరాలలో కాశీ నుంచి వచ్చే పురోహితులు ప్రత్యేక హారతి హోమాలు చేస్తారు. ఇలా చేయడం తొలిసారి అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పుష్కరాల పూర్తి సమాచారంతో కూడిన వెబ్ పోర్టల్ యాప్ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గదుల వసతితో పాటు డార్మిటరీ భవనాలను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సరస్వతి పుష్కరాల గురించి మరికొంతమందికి తెలియజేయడానికి లైక్ ఇంకా షేర్ చేయండి.